జై శ్రీరామ్ అందరికీ. తెలుగు అందరికి వస్తుందా లేక హిందీలో మాట చెప్పాలా? తెలుగే చెప్పాలా? సరే. జీజాబాయి పేరు విన్నారు ఎవరన్నా? తెలుసా జీజాబాయి? అక్క కుక్కామెకే తెలుసు, ఇంకొకరికి తెలియదు. తెలియదు కదా? గుర్తు చెప్పి అన్న ఎవరామె అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసా అందరికీ? తెలుసా? తెలుసు కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జన్మ కరెక్ట్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి మమ్మీ అంటే డెడ్ బాడీ అవుతుంది. గూగుల్లో పోయి అడగండి మమ్మీ దేనికి అంటారు అని చెప్పి. మమ్మీ అంటే అక్కడ ఎక్కడో విదేశాలలో రాణులందరూ బంగారం పై మీద వేసుకొని లోపల భూమిలో పెట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసినప్పుడు వాళ్ళని మమ్మీస్ అంటారు. మరి మీరు మమ్మీ అంటారా? ఏమనాలి? అమ్మ అనాలి, లేకుంటే హిందీలో అయితే మాతాజీ అంటారు, మా అంటారు. తెలుగులో అయితే అమ్మ అంటారు. అమ్మ అన్న దాంట్లో ఎంత ఆత్మీయత ఉంది ఉందా? మమ్మీ అన్న దాంట్లో ఎట్లుంది? చెంప మీద చల్లు మని కొట్టినట్టు ఉంది లేదా? ఉందా లేదా? చెవు భూము అనేటట్లు కొట్టినట్టు లేదా? అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్కి జన్మనిచ్చినటువంటి తల్లి పేరు జీజాబాయి. అయితే మనం ఆమెను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం ఇప్పుడు? గుర్తు చేసుకోవడానికి కారణం కావాలి కదా. కారణం ఏంటిది అంటే మొన్న 12 జనవరి అయిపోయింది కదా డేట్. ఆ డేట్ ప్రకారంగా వారి యొక్క జయంతి తిథి ప్రకారంగా అయితేనేమో 8వ జనవరికి వచ్చింది, 8వ తేదీ. కానీ డేట్ ప్రకారంగా అయితే మనకు ఉన్న ఇంగ్లీష్ క్యాలెండర్ డేట్ ప్రకారంగా చూస్తే 12th జనవరి జీజాబాయి యొక్క జననం. సరే, జీజాబాయి జననం అయ్యింది, ఆమె గురించి విశేషంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఉంది. ఏం కారణం ఉంది అంటే జీజాబాయి జననము తర్వాత ఆమె ఒక కుటుంబ బాధ్యతలో షాజీ భోస్లేకి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత షాజీ భోస్లే ఎవరు అంటే మొఘల్ సైన్యం దగ్గర ఒక సేనాధిపతి. మొఘల్ సైన్యం దగ్గర అంటే అప్పుడు మొఘల్ పరిపాలనలో ఉండే కదా మన దేశంలో. మొఘల్ పరిపాలనలో సేనాపతిగా ఆయన పనిచేస్తుండు, విధులు నిర్వహిస్తుండు. సేనాపతిగా విధులు నిర్వహిస్తున్న తర్వాత ఏంది, జీజాబాయి ఇంట్లో సేమ్ మన ఇంట్లో మన అమ్మ ఎట్లా అన్నం వండుతుంది, సేమ్ అమ్మ మన ఇంట్లో ముగ్గు ఎట్లా వేస్తుంది, సేమ్ అదే విధంగా ఒక గృహిణి లాగా ఉండే. హౌస్ వైఫ్, హౌస్ మేకర్ అంటే హౌస్ మేకర్ అంటే మీకు అర్థమవుతుంది. హౌస్ మేకర్గా ఉండే. ఉన్న తర్వాత ఏమైంది, ఆమె మొదటి సంతానం పుట్టిండు. మొదటి సంతానం పేరేంటిది? శాంబాజీ. అంటే తర్వాత శివాజీ కొడుకు పేరు కూడా శాంబాజీ, కానీ శివాజీ అన్న పేరు శాంబాజీ. అంటే శాంబాజీ అంటే మళ్ళీ మీరు ఇక్కడ పోతారు శివాజీ కొడుకు పేరు అని. అక్కడ కాకుండా ఛత్రపతి శివాజీ వాళ్ళ అన్న పేరు కూడా శాంబాజీ. అయితే ఆయన అతి చిన్న బాల్యంలోనే చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఎవరైనా తల్లిలో ఏమవుతుంది, మనకు దెబ్బ తాకితేనే మన తల్లుల్లో కళ్ళలకి నీళ్ళు వచ్చేస్తాయి. అవునా? మనకు చిన్న దెబ్బ తాకితేనే మన తల్లి కళ్ళలకి నీళ్ళు వచ్చేస్తాయి. అయ్యో నా కొడుకుతో దెబ్బ తాకింది ఇట్లా అయ్యిందని. కానీ ఆమె కొడుకు చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఆమె అధైర్యపడలేదు. ఏమని? నా కొడుకు చనిపోయిండు అని చెప్పి అధైర్యపడలేదు. పడకుండా ఏం చేసింది, ఆమె ఆలోచనని మొదలుపెట్టింది. ఏ ఆలోచన మొదలుపెట్టింది? నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం రాజ్యాధికారం కావాలనే ఆలోచన మొదలుపెట్టలే ఆమె. జనరల్గా మనకేముంటుంది, నా కుటుంబం బాగుండాలి, నాకు ఇది దొరకాలి, నాకు రాజ్యాధికారం దొరకాలి, నాకు లగ్జరియస్ ఫ్లైట్ దొరకాలి, లగ్జరియస్ కార్ దొరకాలి అని ఉంటుంది కదా. నేను లగ్జరియస్ హౌస్లో ఉండాలి, మా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, పెద్ద సౌండ్ సిస్టమ్ ఉండాలి ఉంటుంది కదా. కానీ ఆమెకేముండే, మొఘల్ సైన్యం దగ్గర ఎవరైతే షాజీ భోస్లే సేనాపతిగా పనిచేస్తుండో భారతీయులందరూ కూడా బానిసలుగా బతుకుతున్నారు. ఆ బానిస సంఖ్యలను తెంచాలి అన్న ఆలోచన మస్తిష్కం లోపలికి వచ్చింది, బ్రెయిన్ లోపలికి. అంటే భారతమాత సంఖ్యలను తెంచాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. అంటే భారతమాత సంఖ్యలతో బంధించిపోయింది మొఘల్ సైన్యంతో అని చెప్పి ఆమె ఒక భావన. ఆ భావనతోటి ఆమె ఏం చేసింది, ఆలోచన మొదలుపెట్టింది. ఏమని? నేను ఒక వీరపుత్రుడిని జన్మనివ్వాలి. వీరపుత్రుడిని జన్మనివ్వాలి. ఆ వీరపుత్రుడు ఎవరు ఉండాలి అంటే ధర్మం కోసం అంకితమయ్యి సమర్పిత భావంతో దేశాన్ని రక్షించాలి, భారతమాత సంఖ్యలను తెంచాలి అంటే జీజాబాయి మనసులో వచ్చిన ఆలోచన.
ఆలోచనతోటి అంటే కొడుకు కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇంకో కొడుకుని జన్మనివ్వాలి అనే సమయంలో ఆమె బ్రెయిన్ అట్లా ప్రిపేర్ చేసుకుంది. ఆమె ప్రిపేర్ చేసుకొని ఏం చేసింది, మన భగవద్గీత ఉన్నది, భగవద్గీతతో పాటు రామాయణం ఉంది, అట్లే వీరగాథలు చదవడము, వీటిని అధ్యయనించడము, వేదమంత్రాల స్ఫూర్తిగా తీసుకోవడము, మన సంస్కృతి ఒక సభ్యతను ఆమె ఆచరించడము, అంటే తన హౌస్ వైఫ్గా వండుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ గర్భధారణ అయ్యింది. గర్భధారణ అంటే వాస్తవంగా మన ధర్మం లోపల చాలా పవిత్రమైనటువంటి సంస్కారం అది, గర్భధారణ సంస్కారం. అంటే మనకు 16 సంస్కారాలు ఉన్నాయి. గర్భధారణ సంస్కారం నుంచి మృత్యు వరకు 16 సంస్కారాలు ఉన్నాయి మనిషికి హిందూ సమాజంలో. అయితే గర్భధారణ అనేది చాలా పవిత్రమైనటువంటి కార్యము. అంటే ఇవాళ చాలామంది తప్పులు చేయడము అది అంతా వేరే విషయం, అదంతా మనకు సమాజం ఇవాళ మారిపోయింది. కానీ అప్పట్లో ఏంటిది అంటే గర్భధారణ అంటే ఒక మంచి ఆత్మని జననం ఇవ్వాలి, ఆ మంచి ఆత్మ దేశానికి పనికి రావాలి, ధర్మానికి పనికి రావాలి, మన వంశానికి అభివృద్ధి చెందాలి, మన వంశం యొక్క పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అని చెప్పేసి అప్పటి ఆలోచన ఆమెది. ఆలోచనతో ఏం చేసింది, ఆమె అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. గర్భావస్థలో అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం ఆమె బాగా అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమైంది, శివాజీ లాంటి పుత్రుడిని జన్మనిచ్చింది. శివాజీ లాంటి పుత్రుడిని జన్మనిచ్చిన తర్వాత ఏమైంది, పుత్రుడిని జన్మనిచ్చిన తర్వాత తండ్రి ఏమో ఆర్మీలో ఉన్నాడు కదా, మొఘల్ ఆర్మీలో ఆయన కమాండెంట్గా ఉన్నాడు కదా, కమాండర్గా ఆయన బిజీ ఉన్నాడు అక్కడ ఆర్మీలో. అప్పుడు బాధ్యత పడితే పెంచాల్సినది తల్లి మొట్టమొదటి గురువు, మొట్టమొదటి గురువు అంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువు. దాంట్లో తల్లి స్పెషల్గా అంటే తండ్రి అక్కడ బిజీ ఉన్నాడు కాబట్టి తల్లి గురువు అయింది. గురువు అయినప్పుడు ఏం చేసింది, ఆమె చిన్న బాల్యం నుంచి పెంపకం ఆయనకి ఆ విధంగా పెంచింది. ఏమని, ధర్మం పట్ల ఆసక్తి ఉండడము, ధర్మాన్ని కాపాడాలి, మన దేశాన్ని సంరక్షించాలి, దేశ ప్రజలను సంరక్షించాలి అన్న ఒక ఆలోచనతోటి ఆయన చిన్నప్పటి నుండి పెంచుకుంటూ వచ్చిన తర్వాత అంటే శివాజీ విషయం మళ్ళీ చెప్తా, ఎందుకంటే ఇది మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. మళ్ళీ మనకు 19th ఫిబ్రవరి శివాజీ జయంతి వస్తుంది, ఆ రోజు ఛత్రపతి శివాజీకి చెప్తా. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఏంటంటే అట్లా ఆయనకి ఆ విధంగా ఆమె పెంచింది, పెద్ద చేసిన తర్వాత 12 ఏళ్ళ వయసులో, ఇప్పుడు ఇక్కడ 12 ఏళ్ళ వయసు ఎవరిది ఉంది కదా, 12 ఇయర్స్ వయసులో ఏమి ఉంటుంది మీకు, ఎంతసేపు ఎడ్యుకేషన్ చేయాలి, రేపు పొద్దున మనం జాబ్ చేయాలి, జాబ్ కోసం ఎడ్యుకేషన్ చేయాలి అని చెప్పి ఒక సర్కిల్ ఫామ్ అయిపోయింది మనకి ఇప్పుడు ప్రజెంట్ టైంలో. కానీ అప్పుడు శివాజీ మహారాజ్కి ఏం సర్కిల్ ఫామ్ అయింది, ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలి, ఈ భరతమాత ఒక సంఖ్యలను ఏ విధంగా తెంచాలి, భరత భూమిని ఏ విధంగా మనము విజయ పదంలోకి తీసుకెళ్ళాలి, మొఘల్ దండయాత్ర చేసి ఆక్రమించినటువంటి భూభాగాలను అన్నింటినీ విముక్తి ఎట్లా చేయించాలి, హిందువులను ఏ విధంగా కాపాడాలి, స్వరాజ్య స్థాపనకి కళ మొదలైంది. ఆయనకి స్వరాజ్య స్థాపనకి 12 ఏళ్ళ వయసులో కళ మొదలైంది. 16 ఏళ్ళ వయసులో యుద్ధం చేసి కోటలు గెలిచిండు. 16 ఏళ్ళ వయసులో 18 కోటలను గెలిచిండు ఆయన. అవుతుందా పాసిబిలిటీ? కాదు కదా. అంటే అప్పుడు ఏంటి, ఎవరు గొప్ప అంటే ఆయన నిర్మాణం చేసి జననం ఇచ్చినటువంటి తల్లి గొప్ప. ఆ తల్లి గొప్ప ఎవరు, జీజాబాయి. అంటే ఆమె గొప్పతనం చెప్తున్నా. అంటే ఆమె ఆలోచనతో మొదలైన తర్వాత శివాజీ మహారాజ్ పుట్టడం, శివాజీ మహారాజ్ పుట్టిన తర్వాత అతను ఛత్రపతి కావడం. శివాజీ భోస్లే పుట్టిండు ఫస్ట్, కానీ అతను ఛత్రపతి అయ్యిండు. ఏ విధంగా అయ్యిండు, తన ఒక పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంది, తనకు ధర్మం పట్ల ఏ విధంగా సమర్పణ భావం ఉంది, అంకిత భావం ఉంది, ఏదైతే యుద్ధాలు చేసి గెలిచిండు, ప్రజలను ఏ విధంగా అయితే కాపాడిండు. ఛత్రపతి అంటే ఏంటిదంటే అండర్ ద అంబ్రెల్లా అందరినీ కాపాడడం, ఒక అంబ్రెల్లా లోపల అందరినీ కాపాడడం. అంటే స్వరాజ్య స్థాపనలో దేశ ప్రజలను అందరినీ కాపాడాలి, ధర్మబద్ధంగా యుద్ధం చేసిండు. అటువంటి ఒక ధర్మయోధుడిని జననం ఇచ్చినటువంటి గొప్ప తల్లి జీజాబాయి. ఇవాళ అట్లాంటి తల్లిలు ఉన్నారా? అట్లాంటి తల్లిలు కావాలి, లేక శివాజీ మహారాజ్ పుట్టాలంటే ఏం చేయాలి చెప్పగలుగుతారు ఎవరన్నా? జీజాబాయి లాంటి ఆలోచన మొదలు కావాలి. శివాజీ మళ్ళీ పుట్టాలి అంటే పాసిబుల్ ఉంది, కానీ జీజాబాయి లాంటి ఆలోచన మొదలు కావాలి. మళ్ళీ జీజాబాయి పుట్టలేదు, కానీ జీజాబాయి యొక్క ఆలోచన పుట్టాలి ఇవాళటి జనరేషన్లో. అంటే ఎగ్జాంపుల్ మీరు అందరు ఉన్నారు, ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు ఈ జనరేషన్ లోపల శివాజీ లాంటి పుత్రుడు పుట్టాలి అంటే మీ లోపల ఆలోచన రావాలి జీజాబాయి లాగా. ఆ ఆలోచన వచ్చిందనుకో ఖచ్చితంగా మళ్ళీ శివాజీ మహారాజ్ మీ ఇంట్లో ఉంటాడు. పుట్టడం అనేది ఏం లేదు.
ఇది వీరగాథ వీరాంగిన అయినటువంటి జీజాబాయిది. అంటే ఒక వీరుడిని జన్మనివ్వాలి అంటే తల్లి కూడా ఆ వీరత్వ భావన అనేది ఉండాలి తల్లి లోపల. ఆ తల్లి లోపల వీరత్వ భావన ఉండే కాబట్టి దేశానికి సమర్పణ చేసింది ఛత్రపతి లాంటి కుమారుణ్ణి. చేయగలుగుతారా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ రోజులలో చేయగలుగుతారా? అట్లా మనకున్న ఇది అన్నీ మనం అందులోనే బిజీ ఉంటాం కదా. ఇప్పుడు పతంగుల పండుగ నడుస్తుంది, ఒక రిగ్గా పడిపోయింది, చిక్కుముడి లాగా పడిపోయింది, దాన్ని తెంచలేం మనం అన్న సర్కిల్లో మనం పడిపోయినాం మన లైఫ్. కానీ అప్పట్లో ఒక కమాండర్ భార్య అయ్యి ఛత్రపతి శివాజీని చేసింది, నిర్మాణం చేసింది అంటే ఎంత గ్రేట్ ఆమె. కాబట్టి ఆమెను స్మరించుకుంటున్నాం. సరే, ఇది ఇక్కడ జీజాబాయి అయిపోయింది. అదే జీజాబాయి స్ఫూర్తితోటి ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత షాంబాజీ మహారాజ్ తర్వాత పానిపత్ థర్డ్ వార్ అయ్యింది. పానిపత్ థర్డ్ వార్ అయింది. థర్డ్ వార్లో ఏంటిది, 10,000 మంది యోధులతోటి యుద్ధం అయ్యింది. యుద్ధం అయిన తర్వాత అంటే అతి తక్కువ సైన్యంతో యుద్ధం అయ్యింది. అది ఆఫ్ఘనీ సైన్యం వచ్చి దాడి చేయడము, దాని తర్వాత ఆ యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది సైనికులు. అంటే అక్కడ సైనికులు చనిపోయారు, కానీ వారి యొక్క ఆకాంక్ష మిగిలింది కాబట్టి ఇవాళ మనం హిందువులుగా మిగిలినాం. 10,000 మంది సైనికులు వీరగతి పొంది వీరమరణం పొంది యుద్ధ భూమిలో ఓడిపోలేరు. వాళ్ళు దేహాన్ని వదిలేరు కానీ ఆలోచన వదలలే. వాళ్ళ దేహాన్ని వదిలేసిర్రు కానీ అలా ఆలోచన మిగిలింది కాబట్టి ఇవాళ మనం హిందువులుగా మిగులుతున్నాం. మనం ఇవాళ తిలకధారణ చేసుకోగలుగుతున్నాం. మనం ఈ గుడిలో దేవుడిని వచ్చి దర్శనం చేసుకొని దేవుడా నాకు ఇది అని చెప్పి వరం కోరుకోగలుగుతున్నాం. ఒకవేళ ఆ 10,000 మంది ఒకవేళ యుద్ధంలో వీరమరణం పొందడానికి ఒకవేళ భయభ్రాంతులు అయ్యి ఒకవేళ ఇంట్లో కూర్చుని ఉంటే ఇలా దేవుడు ఉంటుండేనా? మన నొష్టి మీద తిలకం ఉంటుండేనా? మన కాలంలో స్కూల్లో మనం హిందూ రిలీజియన్ అని రాసుకుంటుంటేమా? రాసుకోలేకపోతుంటే. అంటే అంత వీరులు ఆ కాలంలో ఉన్నటువంటి సమయంలో మరి ఈ కాలంలో ఎందుకు తక్కువైంది? ఉండాలి కదా. ఎందుకు తక్కువ అయింది అంటే స్వార్థం పెరిగిపోయింది. నేను సెల్ఫ్. రాష్ట్రీయ బజరంగలు ఏం చేస్తుంది అంటే మీ లోపలికి నాయకులను తయారు చేస్తుంది, మీ లోపలికి మోటివేషనల్ స్పీకర్స్ని తయారు చేస్తుంది, మీ లోపలికి లీడర్షిప్ క్వాలిటీస్ని వెతికి బయటికి తీసుకొస్తుంది. కానీ ఇవాళ బయట సమాజం పరిస్థితి ఏమైపోయింది? నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఇంకా మిగిలితో ఎవరితో నాకు సంబంధం లేదు. కానీ రాష్ట్రీయ బజరంగలు ఏం చేస్తుంది? వ్యక్తిత్వ నిర్మాణం చేస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణం ఎందుకు చేస్తుంది? మీలాంటి బాలలే రేపు పొద్దున దేశానికి భవిష్యత్తు. రేపు పొద్దున భవిష్యత్తు. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాలని దేశాన్ని ప్రేమించగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అంటే మీలాంటి బాలలకే ఉంటుంది. మీరే రేపు పొద్దున దేశానికి ఇది కాగలుగుతారు, లేదా మీ కుటుంబానికి మీకు మంచి పేరు తీసుకురాగలుగుతారు. మీరు ఉన్నత పదవులు తీసుకొని ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత మీ తల్లిదండ్రులు గర్వపడతారా, బాధపడతారా? ఆన్సర్ కావాలి దీనికోసం. గర్వపడతారు కదా. అంతే. అది చేయడానికి కోసమే రాష్ట్రీయ బజరంగలు మీ మధ్యలోకి ఈ విధంగా రావడము, హనుమాన్ చాలీసా కేంద్రం నిర్వహించడము. హనుమాన్ చాలీసా కేంద్రంలో మీకు ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వీరుల గాథలు, వీరాంగినుల గాథలు స్మరించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలుస్తున్నాం. నేర్చుకుంటారు కదా, కొత్త కొత్త విషయాలని నేర్చుకుంటున్నా లేదా? తెలుసుకుంటారు కదా. సరేనా? మరి నెక్స్ట్ వీక్ మనకి ఒక చిన్న సూచన చెప్తున్నా. నెక్స్ట్ వీక్ సండే 25th జనవరి, ఇవాళ సాటర్డే, రేపు సండే 18th జనవరి. 25th జనవరి రోజు రథసప్తమి ఉంది. రథసప్తమి అంటే తెలుసా? తెలియదు. సరే చెప్తా, అది కూడా చెప్తా, నెక్స్ట్ వీక్ చెప్తాలే, పర్లేదు. ఇప్పుడు ఏం కాదు, నేను నెక్స్ట్ వీక్ చెప్తాను రథసప్తమి టాపిక్ ఏంటిది అనేది. అయితే రథసప్తమి రోజు సూర్యభగవాను ఒక ఇది ఉంటుంది విశేషమైనటువంటి, దాని విశేషత చెప్తాను. అయితే 25th రోజు కందికల్ గేట్ ఉంది కదా, కందికల్ గేట్ దగ్గర బర్జీబాబా మఠం తెలుసా? బట్టాజీ మఠం. కందికల్ గేట్ కాడ చేపలు అమ్ముతారు తెలుసా? ఇది అందరు తెలిసి ఉంటుంది, తెలుసు కదా. అక్కడ వై రోడ్ వస్తుందా? ఒకటి ఫ్లైఓవర్కి పోతుందా తోవా, ఒకటి సన్న గల్లీలోకి పోతుందా? హనుమంతుడు విగ్రహానికి బ్యాక్ సైడ్, చిత్రగుప్త దేవాలయానికి బ్యాక్ సైడ్. అంటే ఫ్లైఓవర్ మీద చూసి హనుమంతుడు కనిపిస్తాడు, చిత్రగుప్త దేవాలయం. అంటే కాకుండా కార్నర్ మీద చేపలు అమ్ముతారు.
ఆడ లోపలికి పోయిన తర్వాత రైట్ సైడ్లో ఒక పెద్ద గుడి ఉంటుంది. ఆ గుడి లోపల మనం సరస్వతి పూజ, హైగ్రీవ హోమము, గణపతి పూజ ఇట్లాంటి కార్యక్రమం చేసినాం. దేని గురించి చేసినాము అంటే మీలాంటి బాలలు ఇప్పుడు పరీక్షా సమయం, మీ అందరికీ మంచి ఉన్నత గతి రావాలి, ప్రగతి వైపు మీరు వెళ్ళాలి, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలి అని చెప్పేసి రాష్ట్రీయ భజనలో ఒక కార్యక్రమాన్ని చేస్తుంది. ఆ కార్యక్రమం ఒక కరపత్రం మీకు నెక్స్ట్ సాటర్డే దొరుకుతుంది చేతికి, లేదా నేను అక్క దగ్గర తెచ్చిస్తాను. కాకపోతే మీరేం చేయాలి, మీ పేరెంట్స్ని తీసుకొని రావాలి. పేరెంట్స్ని తీసుకొచ్చిన కన్నా ముందు మీరు ఇంకో పని చేయాలి. చేస్తారా చెప్పాలా? సండే రోజేమో పేరెంట్స్కి తీసుకొని రావాలి. అంతకుముందు మీరు ఒక పని చేయాలి. చేస్తారా? ఏం పని చేయాలంటే మీ పేరు, మీ గోత్రం, రెండు రాసి అక్కకి ఇవ్వాలి. ఏ అక్కకి ఇస్తారు? ఇప్పుడు అందరు ట్యూషన్కే కదా వచ్చింది, ట్యూషన్ అక్కకి ఇచ్చేయాలి. మీ పేరు గోత్రం, మీ పేరు గోత్రం మాత్రమే, మళ్ళీ మీ అమ్మ నాన్న వద్దు. ఎందుకంటే చేసేది మీ బాలల కోసమే కాబట్టి మీ పేరు మీ గోత్రం రెండు రాసి అక్కకి ఇస్తే ఆ రోజు మనం ఏదైతే పూజ చేస్తున్నాం కదా, యజ్ఞం పొద్దున 6:30కి స్టార్ట్ అవుతుంది. మీరు ఆ టైంకి రాలేరు కదా, కాబట్టి ఆ పూజలో మీ సంకల్పం అయిపోతుంది. మీరు 9 o'clock వచ్చిర్రు అనుకో, ఆ రోజు ప్రోగ్రామ్ చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. ఏం ప్రోగ్రామ్ ఉంది? పొద్దున యజ్ఞం అయిపోతుంది, 8:30కి అయిపోతుంది. అయిపోయిన తర్వాత 9 o'clock నుంచి యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ప్రోగ్రామ్ ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా గట్టిగా పట్టేసుకొని కిడ్నాప్ చేస్తారు, ఏం చేస్తారు? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు తెలుసా? ఏడుస్తాం, కొడతాం. కరెక్ట్ చెప్పిండు ఆయన. కానీ ఎట్లా కొడతావు? టెక్నిక్ ఉండాలి కదా, దానికోసం టెక్నిక్ తెలవాలి కదా. ఎవరైనా ఎత్తుకుపోతే ఎట్లా మనం ఇడిపించుకోవాలి అనే టెక్నిక్ తెలవాలి కదా మనకి. టెక్నిక్ లేకుండా కొడితే అవుతుందా? దాని టెక్నిక్ కావాలి కదా. ఆ టెక్నిక్ నేర్పించడానికి ఒక అన్న వస్తాడు, డెమాన్స్ట్రేషన్ చూపిస్తాడు. మనం ఎట్లా రక్షించుకోవాలి అన్న కాన్సెప్ట్ పైన మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి మనం వాళ్ళతో కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలంటే ఏం చేయాలనే టెక్నిక్ నేర్పించడానికి ఒక అన్న వస్తాడు. ఆ అన్న వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది అంటే ఇంకో అంకుల్ వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఎవరైనా సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, వాళ్ళకి ఏం చేయాలి తెలియదు కదా మనకి. అది వాళ్ళకి ఏం చేయాలి? టెంపరవరీగా అంబులెన్స్ వచ్చే వాళ్ళకి ఏం చేయాలి? అట్లీస్ట్ వాళ్ళకి అంటే శ్వాస నిశ్వాస ఆగేటట్లు ఏం చేయాలి, సరిగ్గా నడిచేటట్లు ఏం చేయాలి అని చెప్పేసి దానిపైన చూపిస్తాడు. బేసిక్ లైఫ్ సేఫ్టీ స్కిల్ అంటారు దాన్ని. అది చూపిస్తాడు. చూపించిన తర్వాత మళ్ళీ వందే మాత్రం అయితే దానికి నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. అయిన తర్వాత మంచి ఒక మోటివేషనల్ స్పీకర్, మంచి ఒక పెద్ద వ్యక్తిని పిలుస్తున్నాము. వారు ఒక స్పీచ్ ఉంటుంది. దాని తర్వాత మీ అందరికీ ప్రసాదం ఉంటుంది. మీ అమ్మ నాన్నతో పాటు మీరు వెళ్ళిపోవచ్చు. వస్తారా మనందరూ? నెక్స్ట్ సండే ఇన్విటేషన్ ఇస్తాను, అక్కకి తీసుకొచ్చి ఇస్తాను, అక్క ఇస్తుంది మీకు. సరేనా?